Hi. Hello family members and welcome back to my channel. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాము. సో ఈ వీడియోలో బాటనీ డిపార్ట్మెంట్లో క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటాయి, ల్యాబొరేటరీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, క్లాస్ టైమింగ్స్ ఏంటి, మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. డిపార్ట్మెంట్ లోపలికి వెళ్లే ముందు మనం చూడాల్సింది ఇంకొకటి ఉంది. అదే మనకు డిపార్ట్మెంట్ ముందున్న ఎంట్రన్స్ లో ఉన్న గార్డెన్. సో ఈ గార్డెన్ లో మనకు నెంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ బాటనీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ హెర్బేరియం ప్రిపేర్ చేయాలి అన్నా, లేదంటే ఏదైనా అబ్జర్వ్ చేయాలన్నా కూడా ఈ గార్డెన్ లోకి వెళ్ళి అయితే వాళ్ళైతే అబ్జర్వేషన్ కానీ లేదంటే ప్లాంట్ పార్ట్స్ కలెక్షన్ కానీ చేస్తూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా మనకు డిపార్ట్మెంట్ ముందున్న గార్డెన్ సంగతి. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోదాము. మనకు ఈ బిల్డింగ్ లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ఇదే బిల్డింగ్ లో ఉన్నాయి. ఇటువైపు వెళ్తే మనకు బాటనీ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇటువైపు వెళ్తే మనకు జువాలజీ డిపార్ట్మెంట్ వస్తుంది. సో నేను ఆల్రెడీ జువాలజీ డిపార్ట్మెంట్ టూర్ చేశాను. సో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, చూడండి. అయితే మనకు బాటనీ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్స్ మనకు 2 floors లో ఉన్నాయి. ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇంతకుముందు మీకు చూపించాను కదా పైనకి, అది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దీని కింద మనకు సెల్లార్ ఉంటుంది. సెల్లార్ లో కూడా మనకు క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ ఉంటాయి. అన్నీ కూడా చూద్దాం. సో మనం ఓకే డిపార్ట్మెంట్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? డిపార్ట్మెంట్ లోకి రాగానే అటెండెన్స్ వేసుకోవాలి. అటెండెన్స్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో మ్యాండేటరీ. 75% అటెండెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి మ్యామ్. సో నేను ఇలా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీని టూర్ చేసి యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ చేద్దామని అనగానే మేడం వెంటనే పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఓకే, సో ఇప్పుడు మనం ల్యాబొరేటరీస్ చూద్దాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్స్ ల్యాబొరేటరీస్ అండ్ అట్లాగే సెమినార్ హాల్. ఈ ఫస్ట్ ఇయర్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 3 ల్యాబ్స్ ఉంటాయి. ప్రస్తుతం మనం ల్యాబ్ 1లో ఉన్నాము. సో చూడొచ్చు మీరు ల్యాబ్ 1. అండ్ ఈ ల్యాబ్లో మనకు చాలా స్పెసిమెన్స్ ఉన్నాయి అండ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ల్యాబొరేటరీకి కూడా, అంటే ప్రాక్టికల్స్కి కూడా మనం 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. థియరీ క్లాసెస్కే కాదు, ల్యాబొరేటరీస్కి కూడా మనమైతే 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ర్యాక్స్ ఉంటాయి మనకు ల్యాబ్లో. అందులో స్పెసిమెన్స్ అయితే స్టోర్ చేసి ఉంటాయి. స్పెసిమెన్స్ అండ్ అట్లాగే మోడల్స్ కూడా ఉంటాయి. మీకు కానీ ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాటి పేర్లు కానీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఇంకొన్ని స్పెసిమెన్స్ కూడా చూద్దాము. ఈ ల్యాబ్ లో, ఈ ర్యాక్స్ లో ఉన్న స్పెసిమెన్స్ లో కొన్ని చూద్దాము. అన్ని చూడాలంటే కూడా మనకు చాలా టైం పడుతుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీని పేరు ప్లాంట్ గ్రోత్ ఛాంబర్ అన్నమాట. సో ఇది ఓవరాల్ గా ల్యాబ్ 1. సో ఇప్పుడు మనం సెకండ్ ల్యాబ్కి వచ్చేసినాము. సో ఇందులో మనకు డిస్టిల్డ్ వాటర్ తయారు చేసుకునే ఎక్విప్మెంట్ అయితే ఉంది. మామూలుగా ల్యాబొరేటరీస్ లోకి డిస్టిల్డ్ వాటర్ అనేది బయట నుంచి తీసుకొస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు బాటనీ డిపార్ట్మెంట్ లో అయితే డిస్టిల్డ్ వాటర్ తయారు చేసుకునే ఎక్విప్మెంట్ అయితే ఉంది. అండ్ వెనకాల కనిపిస్తున్న స్టీల్ ఏదైతే ఉందో, స్టీల్ ఎక్విప్మెంట్, అది ఓల్డ్ మోడల్ అంట. సో ఆ ఓల్డ్ మోడల్ కూడా ఇంకా వర్క్ చేస్తుంది, కాకపోతే మేము ఈ కొత్తగా వచ్చిందని వాడుతున్నాం అన్నారు. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది డీప్ ఫ్రీజర్. మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది, సెంట్రిఫ్యూజ్. సో చూసేసారు కదా, ఇది ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ల్యాబొరేటరీస్. ఇప్పుడు మనం సెమినార్ హాల్ కి వెళ్దాము.
సెమినార్ హాల్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లైబ్రరీ అని. సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్, మన కోర్స్కి సంబంధించిన బుక్స్, రిఫరెన్స్ బుక్స్, చాలా బుక్స్ ఉంటాయి. అయితే మనం బుక్స్ చదువుకోవాలనుకుంటే ఇక్కడే కూర్చుని చదువుకోవచ్చు సెమినార్ హాల్లో. లేదంటే బయటికి తీసుకెళ్తాం అనుకుంటే ఖచ్చితంగా మనం అయితే ఇక్కడ మన ఐడి కార్డ్ పైన తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఐడి కార్డ్ నెంబర్ చెప్పేసి. సో మళ్ళీ మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది బుక్స్ అయితే. ఈ హాల్లో మనం పైనకి కూడా వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్దాము. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, మనకి పైనకి వెళ్ళిపోయి చూద్దాం. ఇది పైనుంచి వ్యూ. నేను ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాను ఇటువైపు. సో ఇంతకు ముందు మనం కింద ఉన్నాం కదా, ఇప్పుడు పైనకి వచ్చాం. పైనుంచి చూస్తే సెమినార్ హాల్ ఇట్లా కనిపిస్తూ ఉంటది. మన ఛానల్ సైన్స్ ఫీడ్స్ ఏదైతే ఉందో దీంట్లో సిపి గెట్ కి సంబంధించి గైడెన్స్ మొత్తం కూడా ఇస్తాము. అప్లికేషన్, ప్రిపరేషన్ మొత్తం గైడెన్స్, కంప్లీట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిపి గెట్ క్రాక్ చేయడానికి టిప్స్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వచ్చేట్టు బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మనకు డిపార్ట్మెంట్ మధ్యలో కనిపిస్తూ ఉంది కదా, చిన్నగా చెట్లు కనిపిస్తున్నాయి. ఏంటి డిపార్ట్మెంట్ మధ్యలో చెట్లు అంటే, మనకు చిన్నగా గార్డెన్ అయితే ఉంటుంది డిపార్ట్మెంట్ మధ్యలో. మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మనం సెల్లార్ కూడా ఉంటుంది కింద అని చెప్పేసి. సో ఇదన్నమాట సెల్లార్. ఈ సెల్లార్ లో మనకు ఇలా గార్డెన్ అయితే ఉంది, చూడొచ్చు మీరు ఒకసారి. ఈ గార్డెన్ లో మనకు చాలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. చూసారు కదా, మనకు మధ్యలో చిన్నగా ఫౌంటైన్ కనిపిస్తుంది కదా. ఈ ఫౌంటైన్ దగ్గర మనకైతే వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. ఒకవేళ ల్యాబొరేటరీలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి వాటర్ శాంపిల్ అయితే తీసుకుంటారు. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను. సో నేను మన ఛానల్లో, సైన్స్ ఫీడ్స్ ఛానల్లో ఇంకా ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న చాలా డిపార్ట్మెంట్ టూర్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, మీరు ఎట్లాగో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నారు కదా, కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫలానా డిపార్ట్మెంట్ చూపించండి, క్లాస్ రూమ్ చూపించండి అని అడుగుతున్నారు. సో నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. అండ్ ఇంకా ముందు చాలా డిపార్ట్మెంట్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు సెల్లార్కి వెళ్ళాం కదా. సో సెల్లార్ చూసాము, మళ్ళీ పైనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇదన్నమాట. ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. మనకు క్లాస్ రూమ్స్ అయితే మామూలుగా ఉండవు అసలు. ఎందుకంటే మనకు ఈ క్లాస్ రూమ్స్లో డిజిటల్ టీవీస్ కూడా ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో మనకైతే ప్రొజెక్టర్స్ వాడేవాళ్ళు, కానీ ప్రస్తుతం మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్లో ఇట్లా స్మార్ట్ టీవీస్ అయితే, డిజిటల్ టీవీస్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీస్ యూజ్ చేసి పీపీటీస్ ప్రజెంటేషన్ చేయడం కావచ్చు, క్లాసెస్ టీచ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. అండ్ క్లాస్ రూమ్ అయితే ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. అండ్ మనం డిజిటల్ టీవీ చూసే ముందు ఇప్పటి వరకు మీరు ఈ డిపార్ట్మెంట్ టూర్ చూసారు కదా, మీకు ఇందులో ఏది బాగా అనిపించింది, మీకు నచ్చిన విషయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం డిజిటల్ టీవీ చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మామూలుగా వైట్ బోర్డ్ లాగానే కనిపిస్తుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం మనకు లోపల స్మార్ట్ టీవీ, డిజిటల్ టీవీ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి క్లాసెస్ టీచ్ చేయడం, లేదంటే స్టూడెంట్ సెమినార్స్ చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్లో.
సో చూసారు కదా, ఇది ఫస్ట్ ఇయర్స్ క్లాస్ రూమ్. సో ఇప్పుడు మనం దీని పక్కనే ఉన్న సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్కి కూడా వెళ్ళి చూద్దాం సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ ఎట్లా ఉంది అనేది. సో ఇది సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్. ఇక్కడ కూడా మనకు స్మార్ట్ టీవీ, స్మార్ట్ బోర్డ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేశారు. ఏంటి క్లాస్ రూమ్లో ఎవరు లేరు అంటే, నేను క్లాసెస్ అయిపోయిన తర్వాత లేదంటే క్లాసెస్ స్టార్ట్ కావడానికన్నా ముందు నేను వీడియో తీసుకుంటున్నాను. అయితే ఈ క్లాస్ రూమ్లో ఒక 5-6 స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎస్పెషల్లీ దే ఆర్ వర్కింగ్ విత్ దర్ ప్రాజెక్ట్ వర్క్. సో మనకు మనకు పీజీ 2 years ఉంటుంది. అంటే ఒక ఇయర్లో 2 సెమిస్టర్స్ అండ్ 2 yearsలో మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. 4th సెమిస్టర్ ఏదైతే ఉంటుందో అంటే సెకండ్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్ అన్నమాట. ఈ సెకండ్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో మనకు ప్రాజెక్ట్ వర్క్ అయితే అలాట్ చేస్తారన్నమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా చూస్ చేసుకోవాలి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెసర్స్ ఉంటారు కదా, అంటే మన డిపార్ట్మెంట్లో. సో వాళ్ళని చూస్ చేసుకుని మనం అయితే ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. సో ప్రస్తుతం స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు క్లాస్ రూమ్లో, బట్ నేను వాళ్ళని అయితే చూపించట్లేదు. ఓకే, ఇది సెకండ్ ఇయర్స్ క్లాస్ రూమ్. సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, అటెండెన్స్ మ్యాండేటరీ అని, 75% ఉండాలి అని. సో మనం ఇలా బయోమెట్రిక్ వేసుకోవాలి, అంటే మార్నింగ్ వచ్చినప్పుడు అండ్ ఈవినింగ్ వెళ్ళిపోయే ముందు. అండ్ అట్లాగే క్లాస్ రూమ్లో కూడా మనం ప్రొఫెసర్ క్లాస్ చెప్పిన తర్వాత లేదా క్లాస్కి ముందు అటెండెన్స్ అయితే తీసుకుంటారు. అండ్ అక్కడ 2 దిక్కుల అటెండెన్స్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే, గర్ల్స్ స్టూడెంట్స్కి పికప్ అండ్ డ్రాపింగ్కి ట్రాన్స్పోర్టేషన్ కోసం బస్సెస్ అయితే, ఫ్రీ బస్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ అవైలబుల్గా ఉంచింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఎందుకంటే మనకు గర్ల్స్ హాస్టల్ అనేది డిపార్ట్మెంట్స్ నుంచి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి అందుకనే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ కోసం, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అన్నమాట, నాట్ ఫర్ బాయ్స్. సో గర్ల్స్కి బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మార్నింగ్ క్లాస్ టైంకి డిపార్ట్మెంట్స్ దగ్గర డ్రాప్ చేస్తారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా పికప్ చేసుకుని మళ్ళీ హాస్టల్ దగ్గర వదిలిపెడతారన్నమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా మనకు ల్యాబ్స్ అయిపోయినాక కూడా మళ్ళీ పికప్ డ్రాపింగ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ టూర్. వెయిట్ అప్పుడే వీడియోని తీసేయకండి. అండ్ మరిన్ని ఇట్లాంటి డిపార్ట్మెంట్ టూర్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అండ్ అట్లాగే సిపి గెట్ కంప్లీట్ గైడెన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు our channel Science Feeds.